టోల్ గేట్లలో ఛార్జీల మోత మోగిపోనుందండి. మనం మామూలుగా కాదు, ఎలా అంటే అసలు గుయ్యమనే శబ్దం ఒకటి తప్ప రెండుదే వినపడదు వాహనదారులకి. అలాంటి మోత అయితే మోగిపోనుంది. ఎందుకంటే ఏపీలో 69 టోల్ గేట్లు ఉన్నాయి. 69 టోల్ గేట్లకు గాను 4 టోల్ గేట్లు మినహాయించి 65 టోల్ గేట్లలో కొత్త తరహా వసూళ్ళు అయితే కనుక చేయనున్నారు ఇక నుంచి. ఎలా అంటే కనుక అది ఇంతకుముందు ఏదైతే విజయవాడ, గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర చూసుకుంటే, మిగిలిన టోల్ గేట్లు అన్నీ పక్కన పెట్టి ఆ కాజా టోల్ గేట్ దగ్గర చూసుకుంటే కనుక అక్టోబర్ 25 నుంచి 25కి ముందు 145 రూపాయలు ఉండేది మనం మామూలుగా. ఏది టోల్ గేట్లో వాహనదారులకి, 4 చక్రాల వాహనదారులకి 145 రూపాయల ధర ఇప్పుడు డబల్ కానుంది. డబల్ నుంచి త్రిబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఏదైతే అంటే పాత రూల్ చూసుకుంటే ఒకసారి చెల్లిస్తే డబ్బులు 24 గంటల్లో ఎన్నిసార్లు అయినా అటు ఇటు తిరగవచ్చు. అది పాత రూలు, ఒకసారి చెల్లిస్తే చాలు. ఇప్పుడు కొత్త రూల్ అలా కాదు. కొత్త రూల్ ఏంటంటే మొదటిసారి 160 రూపాయలు అయితే చెల్లించాలా. మొదటిసారి 160 రూపాయలు చెల్లిస్తే ఆ తర్వాత ప్రతిసారి 80 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. దాంట్లో ఎలాంటి లేదు. మీరు దారి దోపిడీ అనుకుంటారో లేకపోతే ఎలాంటి దోపిడీ, నిలువు దోపిడీ అనుకుంటారో ఏమనుకోండి, అది మాకు సంబంధం లేదు. ఒకసారి మాత్రం 160 చెల్లించాలి. తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఎన్నిసార్లు మీరు తిరిగితే అన్నిసార్లు 80 రూపీస్ కాడికి చెల్లించాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎలాంటి రూల్ అయితే కనుక కొత్త రూల్ అయితే వచ్చింది. దీని గురించి వాహనదారులు గోలెడుతున్నారన్న మామూలు కాదు. ఏంటిది నిలువు దోపిడియా, దారి దోపిడియా మాకు అర్థం కావట్లేదు. ఏంటి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ 80 రూపాయలు అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎలా అంటే వెళ్ళి రావడానికి 120 రూపాయలతో అయిపోయిన ఆ టైంలో ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడకు ఒకసారికే 240 రూపాయలు అవుతుందంటే ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి టోల్ ప్లాజాల్లో 1 కాదు 2 కాదు 64 టోల్ ప్లాజా 65 టోల్ ప్లాజాల్లో ఇదే పద్ధతి అమలు కానుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి జనాలు రోడ్ల మీద తిరగాల వద్దా? వాహనదారులు ఎవరెవరికంటే ఏంటి కార్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, అలాగే లారీలు కానీ ఇలాంటివి కొన్ని మినహాయింపు ఉన్నాయి. ఎలా అంటే ఏదైతే కొన్ని వాటి మినహాయింపు ఉందో మొత్తానికి ఎలాగైతేనండి దారి దోపిడీ అయితే కనుక దానికి తెరతీసింది ఎన్డీఏ ప్రభుత్వం అనేది కనుక రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకున్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ టాక్ ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వసూళ్ళు ఇంతకు ముందు లేదు ఇంత దారుణంగా. కాబట్టి టోల్ ప్లాజాలు అసలు ఎంత దౌర్భాగ్యంగా ఇలా వసూళ్లు చేయడం ఏంటని చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి ఇక్కడి నుంచి అయితే కనుక టోల్ ప్లాజాల్లో మన మామూలు కాదు దిబిడే అన్నట్టుగా ఉందన్నమాట వ్యవహారం. చూస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా టోల్ ప్లాజాల్లో పెంచిన రేట్ల మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి నిజంగా ఇది అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైందేనా కాదా? కాబట్టి ఎన్నిసార్లు తిరిగితే అన్ని 80 కట్టాలి, ఎన్నిసార్లు తిరిగితే అన్ని 160 కట్టాలి. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఒక వ్యక్తి అవసరమైతే 4-5 సార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకో, ఆ 4-5 సార్లకి కట్టాల్సి వస్తే కనుక వేల మీద అవుతుంది కదా. కాబట్టి ఇలాంటిది కరెక్ట్ కాదు. ఈ విధానం పాత పద్ధతి అవలంబించాలని చాలామంది వాహనదారులు అయితే కనుక మొత్తుకుంటున్నారు. మన మామూలుగా కాదు. కాబట్టి ఎక్కువగా అటు ఇటు ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి తీవ్రంగా భారం అయితే పడనుంది ఖచ్చితంగా. ఈ భారం మళ్ళీ ఇంకోటి పరోక్ష పద్ధతిలో ఈ భారం అటు తిరిగి మళ్ళీ ప్రజల మీదకి వస్తుంది. ఎలాగంటే ట్రాన్స్పోర్ట్ లారీలు ఉంటాయి, ఏదైతే రవాణా చేరవేసే లారీలు, ఈ లారీలు కానీ ఇతర గూడ్స్ వెహికల్స్ కానీ వీటన్నిటి మీద అదనపు భారం పడితే ఆ భారం మరలా అది తిరిగి మరలా వచ్చింది ప్రజల మీదకి కదా. ప్రజల మీద మరలా అదనపు భారాలు పడతాయి, రేట్లు పెరుగుతాయి, దాని ద్వారా అన్ని రకాలుగా పెరుగుతాయి కదా. మళ్ళీ తిరిగి ప్రజలకే అది ముప్పు వాటిల్లే విధంగా ఉంది కదా ఈ రేట్లు పెంపుదల అనేది అయితే చాలామంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోద్దు లైక్ చేయడం మీ బాధ్యత. ప్రజలకు అవసరమయ్యే వీడియో కాబట్టి, ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎక్కువ మంది చేరాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.